శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమ పరిమళం. రచన వావిలి కొలను రాజ్యలక్ష్మి గారు. అనిందిత, ఓ అమ్మాయి, ఓ మారిలారా. ఈ పిలుపులు, తల్లి చేస్తున్న కేకలు ఏవి గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్న ఆమెకు వినిపించడం లేదు. ఏవేవో ఆలోచనలతో తదేకంగా బయటికి చూస్తోంది. స్నానం చేయడానికి భుజంపై టవలేసుకుని బాత్రూంలోకి వెళ్తున్న పాండురంగం ఓ క్షణం ఆగి గుమ్మంలో నుంచి కూతుర్ని ఓ మారు తొంగి చూసి నెమ్మదిగా లోపలికొచ్చాడు. అమ్మాయి అనిత, మీ అమ్మ వంటింట్లో నుంచి నేనెందుకో పిలుస్తోంది. నువ్వేమో పలకడమే లేదు. ఏమైంది ఈవేళ? ఇంకా రెడీ కాలేదు? డ్యూటీకి వెళ్ళవా తల్లి? కూతురు భుజంపై చెయ్యేసి తండ్రి ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో అనిందిత ఒక్కమారుగా ఉలిక్కిపడింది. దిగ్గున లేచిందామే. అమ్మ పిలిచిందా? నాకస్సలు వినబడనే లేదు నాన్న. కంగారుగా తత్తరపాటుతోంది. నువ్వసలు ఈ లోకంలో ఉంటేగా తల్లి, నీ మనసు ఎక్కడో ఉంది. అవును నాన్న, నాకసలు ఈరోజు మనసేం బాగాలేదు. నాకు తెలుసు తల్లి నీ బాధ. అందుకు కారణం ఈరోజు జూన్ 8వ తేదీ అని కూడా నిన్ను చూశాకనే నాకు గుర్తుకొచ్చింది. మనసంతా ఎంతో కలవరంగా భయాందోళనలతో ఉంది నాన్న. బేలగా అంటున్న ఆమె కంఠం ఓ క్షణం జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. బాధపడకు, భయపడకు. గతాన్ని ఓ పీడకలలాగా మర్చిపోతే మంచిదని నేనెప్పుడూ చెప్పే మాటనే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆ ఆలోచనల్ని చెరిపేయి. మనసు చెప్పిందల్లా మనం వినడం కాదు, మనం చెప్పినట్లుగానే మనస్సు వినేలా చేసుకోవాలి. అది మనలాంటి సామాన్యులకు సాధ్యమా నాన్న? మహామహులైన ఋషులే కోపోద్రేకాలను జయించి మనస్సును తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. మనకు, ముఖ్యంగా మనలాంటి సామాన్యులకు అది చాలా అసాధ్యం నాన్న. ఆ అసాధ్యాన్నే సుసాధ్యం చేసి చూపగలిగితే మనమెంతో ఉన్నతమైన భావాలతో ఓ మహాశక్తిగా ఎదుగుతాం. తల్లి, నేనెప్పుడూ నిన్ను కోరిక తీర్చవని అడుగుతుంటాను కదా. నీకిప్పుడు ఇది చాలా మంచి సమయం. ఖాళీగా కూర్చొని గతాన్ని తవ్వుకొని బాధపడ్డం కన్నా దొరికిన సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకో. సివిల్స్కి మళ్ళీ ఓ మారు ప్రిపేర్ అవ్వు తల్లి. చదువులో పడితే నీకేవీ గుర్తుండదు. మళ్ళీ ఇప్పటికే ఓ మారు రాసి ఓడిపోయాను. గెలుపు ఓటములు దైవాధీనాలు అనిత. పరాజయం గెలుపుకి మొదటి మెట్టుగా స్వీకరించి మరింత తీవ్ర కృషితో ప్రయత్నించి చూడు. ఈ మారు తప్పకుండా విజయం నిన్ను వరించి తీరుతుంది. ఈ విషయాన్ని మనం మళ్ళీ ఓ మారు తీరుబడిగా చర్చించుకుందాం. నాకిప్పుడు ఆఫీస్కి టైం అవుతోంది. మీ అమ్మ ఎందుకో పిలుస్తుంది, వెళ్ళు అంటూ ఆయన గబగబా బాత్రూం వైపు వెళ్ళాడు. అనిందిత మెల్లగా లేచి వంటింటి వైపు వెళ్ళింది. తల్లి సుశీల వంట పనుల్లో చాలా హడావుడి పడుతున్న వైనం గ్రహించి, అమ్మా సారీ, ఈరోజు నీకు వంట పనుల్లో ఏం సాయం చేయలేకపోయానో సిగ్గుపడుతున్నట్లుగా అంది. అదేం లేదు తల్లి, దీపుకి స్కూల్కి టైం అవుతోంది కదా, ఇడ్లీలకి కొబ్బరి పచ్చడి రుబ్బుతావని పిలిచానంతే. వంట ఎంతలో అవుతుంది? మీ నాన్న స్నానం చేసి సంధ్య మార్చుకునే లోపల అయిపోతుంది. రాత్రే నువ్వు వంటకి కావలసిన కాయగూరలన్నీ తరిగి రెడీగా పెడతావుగా అంటూ చట్నీకి పోపు వేయడానికి చిన్న గరిటె పొయ్యి మీదుంచి నూనె వేసింది. అనిందిత పచ్చడి రుబ్బడానికి జారు పెట్టి మిక్సీ ఆన్ చేసింది. అక్క, ఓ మారిలా రావా? దీపు పిలుపుకి వంటింట్లో ఉన్న అనిందిత రుబ్బిన పచ్చడి ఓ గిన్నెలోకి తీసి, అమ్మా ఇక పోపేసే, ఇందులో తమ్ముడెందుకో పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నానంటూ తల్లితో చెప్పేసి గదిలోకి వెళ్ళింది. ఏంటిరా దీపు పిలిచావు? మరే అక్క, ఇదిగో ఈ షర్ట్కి గుండీ ఊడిపోయింది, కాస్త కుట్టి పెడతావని పిలిచాను. నిక్కర్ బనియన్ వేసుకున్న దీపు అని పిలువబడే దీపక్ షర్టుని ఆమెకు అందించాడు. సరే ఇలాతే కుడతాను అంటూ అలమార తెరిచి ఓ డబ్బా బయటికి తీసిందామే. అందులో నుంచి సూది తెల్లదారం తీసుకొని సరిపడ్డ తెల్ల బటన్ తీసుకొని గబగబా కుట్టేసింది. తమ్ముడికి తానే షర్టు తొడిగి టక్ చేసి టై బెల్ట్ పెట్టింది. అక్క, ఆ చేత్తోనే నా ముఖానికి కాస్త పౌడర్ రుద్ది తలదువ్వవా అని అడుగుతున్న దీపు వంక చిన్నగా నవ్వుతూ చూసింది. నువ్వే తెల్లటి రంగులో మల్లె పువ్వులా ఉన్నావు, ఇంకా నీకు పౌడర్ ఎందుకురా? అక్క ప్లీజ్ పౌడర్ వెయ్యక్క. అయినా నీకంటే కూడా నేనేం తెల్లటి తెలుపు కాదు కదా. మరే నువ్విక వదలవుగా అంటూ వాడడిగిన 2 పనులు చేసి, వెళ్ళు ముందు స్కూల్ బ్యాగ్ సర్దుకో, అమ్మ టిఫిన్ బాక్స్ ఇస్తుంది అంటూ తాను స్నానానికి వెళ్ళడానికి అలమరా తెరిచి బట్టలు తీసుకోసాగిందామే. అర్ధగంట గడిచాక ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ముందుగా అనిందిత స్కూటీ స్టార్ట్ చేసి నాన్నకు తమ్ముడికి బాయ్ చెప్పి రయ్యన ముందుకు కదిలింది.
పాండురంగం స్కూల్ బ్యాగ్ తగిలించుకున్న కొడుకుని బైక్పై వెనకెక్కించుకుని స్టార్ట్ చేశాడు. గుమ్మంలో నిల్చున్న తల్లికి దీపు బాయ్ చెప్తూనే ఉన్నాడు. తమ ఇంటి నుంచి అనిందిత ఉద్యోగం నిమిత్తం వెళ్లే ఊరు పుష్పాలగూడెం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాను ఊరి గ్రామ కార్యదర్శిగా సంవత్సరం నుంచి పనిచేస్తోంది. గవర్నమెంట్ జాబాయే. అనిందిత ఆ ఊరికి వెళ్ళాక అక్కడి ఊరి వారందరితో మంచి పేరు తెచ్చుకుంది. ఉత్తమ మండలి సెక్రటరీగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఆ ఊరి సర్పంచ్ లలితాంబ, ఉప సర్పంచ్ రాయప్ప వాళ్ళకి కూడా అనిందిత అంటే అంతులేని ఆత్మీయత, ప్రేమాభిమానాలు మెండు. ఆ ఊరిలోని సకల జనులంతా ఒకటై కలిసికట్టుగా మధ్య మధ్య గ్రామ సభలు నిర్వహించుకుంటూ ఎన్నెన్నో అంశాలతో కూడుకున్న పల్లె ప్రగతి సాధించారు. ముఖ్యంగా సెక్రటరీ మాటలంటే అక్కడి ఎంపీఓ జగన్నాథం గారికి కూడా మంచి అభిప్రాయం ఉంది. దొరస్వామి పొలానికి వెళ్ళడానికి తయారై బయటికొచ్చి వాకిట్లో ఉన్న చెప్పులేసుకోబోతున్న వాడల్లా చటుక్కున ఏదో గుర్తుకొచ్చి మళ్ళీ గిరుక్కున వెనుదిరిగి లోపలికొచ్చి ఏమేవ్ అంటూ భార్యని కేకేసి పిలుస్తూ వంటింటి వైపు వెళ్ళాడు. ఏంటయ్యా అంటూ లలితాంబ భర్తకు ఎదురొచ్చింది. మన ఊరి డంపింగ్ యార్డ్లో ఈ మధ్య ఎరువు బాగానే తయారవుతోంది కదా, మన పండ్ల తోటకి పనికొస్తుంది, ఇస్తారా? భార్య వైపు ఎగాదిగా చూస్తూ అడిగాడాయన. అలా మనం తీసుకోవడానికి ఎలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు? మనమేం ఊరికి తీసుకోవడం లేదుగా, గ్రామ పంచాయతీకి డబ్బులిద్దాం. ఆ ఎరువు మాకే కావాలండి, నాటిన మొక్కలేయడానికి. పోయిన నెలలోనే కదే మీరు చెట్లకు ఎరువు వేసింది, మళ్ళీ ఈ నెలలో కూడా వేస్తారా? మరి అంతలా నెల నెల ఎరువు వేయకూడదే పిచ్చిబొద్దు. ముందుగా ఈ విషయాన్ని మీ చిన్న మేడాన్ని అడుగు. మనం ఆ ఎరువుకిచ్చే డబ్బు గ్రామ పంచాయతీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాను అంటూ మరో మాటకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోతున్నాయనికి వాకిట్లోనే ఎదురైంది సత్యవతి. ఏంటన్నా, పొలానికేనా పోతా? అవునమ్మా, మీ వదినుంది ఇంట్లో, వెళ్ళు. అది కాదన్నా, నువ్వు కూడా ఉండి విషయం వింటే బాగుండు. మీ ఇద్దరి ముందే మాట్లాడడానికి వచ్చాను. ఏం పర్వాలేదమ్మా, మాపటేళ్లకు పొలం కాడి నుంచి ఇంటికి వచ్చాక మీ వదిన నాకు చెప్తుందిలే అంటూ దొరస్వామి ఆదరాబాదరాగా వెళ్ళిపోయాడు. వదినే, ఓ లలితం వదినే అంటూ గట్టిగా పిలుస్తూ సత్యవతి వసారాలోకి అడుగెట్టింది. రా సత్యవతి, ఉదయాన్నే ఇలా వచ్చావేం? నీతో అన్నతో మాట్లాడదామనే వచ్చాను. ఏ విషయం సత్యవతి? అదే మా అబ్బాయి సంగతి. మీ అబ్బాయికి ఏమైంది? బాగానే ఉన్నాడుగా? అది కాదొదినే, వాడికేం బాగానే నిక్షేపంలో ఉన్నాడమ్మా, నన్ను కాల్చుకు తింటూ చికాగ్గా అందామే. అంతలా కొడుకు మీద నీకెందుకు కోపం వచ్చిందమ్మా? నవ్వుతూ అడుగుతూ టేబుల్పై జల్లెడలో ఉన్న గోకరకాయలు ముందేసుకుని కింద కూర్చుని వాటి నార తీసి ముక్కలు చేసాగిందామే. ఇంకా వంట కాలేదా వదినే అంటూ తాను కూడా కింద చతికిలబడి చేతిలోకి కొన్ని గోకరకాయల్ని తీసుకుని తుంచసాగింది సత్యవతి. ఈరోజు కొంచెం పొద్దుపోయి లేచాను, దానికి తోడు శంకరి పనిలోకి రాలేదు. మీ అన్నకేమో రాగి సంకటి చేసి ఇచ్చాను. మామిడికాయ తొక్కుతో నంచుకుని తిని పొలానికి వెళ్ళాడు. ఇక ఇప్పుడు చెప్పు విషయమేమిటో. మా వాడికి 4-5 సంబంధాలు వచ్చిన విషయం నీకు ఎరుకే కదా వదినే. ఏదీ కుదరడం లేదు. నాకు వీడి లగ్గం సంగతి తలుచుకునేసరికి భయంతో బుగులవుతోంది వదినే. నీ పిచ్చి గాని ఎందుకంత దిగులు సత్యవతి? కళ్యాణ గడియలు తోసుకొస్తే ఏదీ ఆగదు. అది కాదొదినే, మొన్న ఈ మధ్య మేడారం నుంచి ఓ సంబంధం వచ్చిందని నీకెరుకే కదా. పిల్లని చూడ్డానికి రమ్మని వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. పెళ్లి చూపులకు వెళదామంటే వీడు రానంటున్నాడు. పెళ్లి వాళ్ళకి ఏం జవాబు చెప్పాలో నాకు తోచడం లేదు. మీ మొగుడు పెళ్ళాలు వాడికి నచ్చ చెప్తారేమోనని నా ఆశ వదినమ్మా, అందుకనే ఇట్లా వచ్చినా. మరి పెళ్లి చూపులకి ఎందుకు రానంటున్నాడు? ఏముంది, పాతపాటే. నాకు అందం లేదు, నేను కారు నలుపు, నన్నే పిల్ల మెచ్చదు, నాకు పెళ్ళే వద్దు, నన్నిలా ఉండని, నేనిక ఏ పిల్లను చూడను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. కొడుకున్న మాటలు చెప్తూ సత్యవతి కళ్ళనీరు తుడుచుకుంది. బాధపడకు సత్యవతి, నేను మీ అన్న మాపటేళ్ల ఇంటికొచ్చి అతనికి నచ్చ చెప్తాంలే. నీ కొడుక్కి అందం లేకపోతేనేం, బంగారు లాంటి అందమైన గుణముంది. ఆ గుణానికి విలువనిచ్చి మెచ్చిన పిల్లే నీ కోడలుగా వస్తుందిలే. ఈ నడవి ఎవరు చూస్తారు వదినే? పెళ్లి కొడుకు అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడా లేదా, ఉద్యోగం చేస్తున్నాడా లేదా, అంతో ఇంతో ఆస్తిపాస్తులున్నాయా లేవా, కొంపగోడు ఉన్నాయా లేవా, ఇవే కావాలి. అందున ఆ భగవంతుడు వాడికి నాలా కొంచెం తెల్లతోలిచ్చుంటే ఏమయ్యేది? పూర్తిగా తండ్రిది జీడిగింజ రంగే వీడికి వచ్చింది. అంతా నా ప్రారబ్ధం, నా తలరాత.
పైట కొంగుతో పదే పదే కళ్ళు తుడుచుకోసాగిందావిడ. ఊరుకో, ఏడవకు సత్యవతి, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ కాదు. నువ్వు మీ ఆయన్ని ఎలా మెచ్చి పెళ్ళాడావో అలాగే నీ కొడుకుని కూడా చేసుకోవడానికి యాడనో ఓ చోట పిల్ల పుట్టే ఉంటుంది. కొంచెం టైం కావాలంతే. నేను మీ అన్న మీ ఇంటికాడికొచ్చి నీ కొడుక్కి సర్ది చెప్పి పెళ్లి చూపులకు వెళ్ళేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తాం, సరేనా? ఆ పుణ్యం కట్టుకోండి వదనే. మీ ఆలుమగలు వాడి నాన్న చిన్నతనంలోనే చనిపోతే వీడిని పెంచి పెద్ద చేయడానికి నేను ఎన్నెన్ని అష్టకష్టాలు పడ్డానో ఎవరికెరుక. నేను తిన్నా తినకపోయినా వాడి కడుపు నింపి ప్రేమతో పెంచాను. నా శక్తినంతా ధారపోసిన కష్టంతో 4 డబ్బులు సంపాదించి పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించిన ఈనాడు ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని 4 రాళ్లు తెస్తున్నందుకే కదా వాడికి పెళ్లి చేయాలని నేను తాపత్రయం పడ్డంలో తప్పేముందొదినే? నీదేం తప్పులేదు. ఉద్యోగంతో పాటు వార్డు మెంబర్ల అంగీకారంతో నీ కొడుకు ఈనాడు ఉపసర్పంచ్గా కూడా ఎన్నుకోబడి గ్రామాభివృద్ధికి మా అందరితో పాటు కలిసి మంచి మంచి పనులు కూడా చేస్తున్నాడాయే. ఏమో అవేం నాకు తెలియదు వదినమ్మా. మీరు మాత్రం వాడిని పెళ్లి చూపులకి వెళ్ళడానికి తప్పకుండా ఒప్పించి తీరాల్సిందే అంటూ సత్యవతి వెళ్ళడానికి లేచింది. నువ్వే చూస్తావుగా, మా ప్రయత్నంలో లోపం ఉండదులే. నీ కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళి తీరాల్సిందే అని నవ్వుతూ గోకరకాయ చీరను జల్లెడ తీసుకుని తాను కూడా వంటింటి వైపు వెళ్ళింది లలితాంబ. ముందుగా ఈ సంచయరా దీపు. అక్క, ఇది నాకొచ్చు, చేయడం చాలా ఈజీ. ఇదిగో ఈ 4వ చాప్టర్లో 1, 2 చెప్పు, మిగతావి నేను చేసేస్తాను. దీపక్ చాలా తెలివైన కుర్రాడే. స్కూల్లో కూడా అన్ని సబ్జెక్టుల్లో క్లాసుల్లో కూడా ఫస్ట్, సెకండ్లో ఉంటాడు. సరే అంటూ అనిందిత ఆ లెక్కల్ని ఓమారు పరిశీలనగా నిశితంగా చదివి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వేసి వాడికి బాగా అర్థమయ్యేలా చెప్పింది. మిగిలిన లెక్కలన్నీ తనతోనే చేయించింది. మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటే గుర్తించి సరిచేసి మళ్ళీ ఓ మారు విడమర్చి చెప్పిందామే. మిగతా లెక్కలన్నీ వాడే చకచకా చేసేశాడు. గుడ్ దీపు, కీప్ ఇట్ అప్ అని నవ్వి వాడి భుజం తట్టి ప్రశంసిస్తూ యువతలికొచ్చింది అనిందిత. దేవుని గదిలో దీపారాధన చేసి యువతలికొస్తున్న తల్లిని చూస్తూ, నాన్న ఇంకా రాలేదేంటమ్మా అంది. వస్తారు, రోజు ఈ టైంకేగా వచ్చేది. ఇవాళిక్కడ సంత కదే, అందుకని దారిలో ఆగి కూరగాయలు తెస్తారు కాబోలు, అందుకనే లేట్ అయిందేమో. ఉదయం సంచి కూడా పట్టుకెళ్లారు. రేపు ఉదయం వంటకి తరిగి పెట్టడానికి కూరలేమీ లేవా అమ్మా? ఫ్రిడ్జ్ వైపు వెళ్తూ అడిగిందామే. పచ్చిమిర్చి, దోసకాయ ఉంది, రేపు అవే తరిగి పప్పు చేస్తాను. మీ నాన్న ఏమన్నా ఆకుకూరలు తెస్తారేమో చూద్దాం, భోజనాలు అయ్యాకైనా తరగొచ్చులే. సరే మరిక అంటూ హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. తల్లి ఖాళీగా కూర్చోవడం చూసి, అమ్మా భక్తి ఛానల్ పెట్టనా అడిగింది. ఆ పెట్టు, మీ నాన్న వచ్చే వరకు కాసేపు చూస్తాను. సోమవారం కాబట్టి సోమనాథ స్వామి జ్యోతిర్లింగానికి అభిషేకం చూపిస్తున్నారు. ఓ వారం 10 రోజులు ఎక్కడికన్నా యాత్రలకు వెళదామన్నా అవ్వడం లేదు. ఎప్పుడూ సంసార లంపటమే. ముందుగా దక్షిణ దేశ యాత్ర చెయ్యాలని ఉంది. ఈ చిన్ని కోరిక నా జీవితకాలంలో తీరుతుందో లేదో మరి. నిరాశ నిస్పృహలతో నిట్టూర్చిందావిడ. ఎందుకు తీరదమ్మా, అదేమంత పెద్ద కోరిక తీరకపోవడానికి? నువ్వు నాన్న వెళ్ళిరండి, దీపుని నేను చూసుకుంటాను. ఏం పోతాంలేవే అన్నట్లు దీపుకి హోంవర్క్ చదువుకోవడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. దీపు బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని కాస్త బయటకెళ్ళి ఆడుకో, నాన్న రాగానే రావాలి. అలాగే అక్క అంటూ దీపు సంతోషంతో క్షణంలో తుర్రుమన్నాడు. అంతలోనే అనిందిత సెల్ మోగింది. ఆన్ చేసి హలో అంది. మేడం, నేను యాదగిరిని. ఏంటి యాదగిరి, ఈవేళప్పుడు ఫోన్ చేశావు అడుగుతున్న అనిందితకు ఎవరిదో ఏడ్పు స్వరంతో పెద్దగా వాళ్ళ ఆవిడ అరుస్తూ మాట్లాడడం ఫోన్లో వినిపిస్తోంది. ఆమె మనస్సేదో కీడును శంకించింది. విషయం ఏమిటి యాదగిరి? ఆదుర్దాగా ప్రశ్నించింది. మీరే చెప్పండి మేడం, నేను చెత్త రోజు తీయడం లేదంటూ బషీర్ వాళ్ళ ఆవిడ మా ఇంటికొచ్చి నాతో పెద్ద గొడవ పెట్టుకున్నారు. నాకు జ్వరం బాగా వచ్చి లేవలేని పరిస్థితిలో మొన్న మధ్య 2-3 రోజులే కదా మేడం నేను వెళ్ళంది. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా పెట్టమని నేను ఎన్ని మార్లు ఆ అక్కకు చెప్పినా వినదు కానీ పైగా నాతోనే రగడ. డబ్బులు అడిగితే 10 సార్లు ఇంటి చుట్టూ తిప్పించుకుంటారు. ఏమన్నాడేమిటి? మీరు వెళ్ళిపోయిన కాసేపటికి మొగుడు పెళ్ళాం నా ఇంటి మీదకి వచ్చారు పోట్లాటకి. పిచ్చి పిచ్చిగా తిట్లు. మా ఇంటిదేమో ఈ గొడవకి ఏడ్పు షురు చేసింది. ఎందుకు ఈ సెత్త బతుకు? నువ్వు ఈ పని చెయ్యకు మామా. చిన్న మేడం రేపు రాగానే చెప్పేసేయ్, ఈ పని ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళి కూలీ నాలీ చేసుకుని బతుకుదామంటుందమ్మా. నా మాటగా చుక్కమ్మకు చెప్పు, రేపు వచ్చి అన్ని విషయాలు చక్కదిద్దుతాను. ఇంకో మారు ఇలాంటి సంఘటన నీ పట్ల జరగకుండా ప్రయత్నిస్తాను.
రేపు అత్యవసర గ్రామసభ ఉన్నట్లుగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, మిగిలిన వాళ్ళందరికీ తెలిసేలా చాటింపై. యాదగిరి, ఏది ఓ మారు మీ ఇంటావిడ చుక్కమ్మకు ఫోన్ ఇవ్వు. మేడం ఏడ్పు స్వరంతో అస్పష్టంగా అటువైపు నుంచి వినిపించింది. ఏడవకు చుక్కమ్మ, మీరు ఎక్కడికి ఆ ఊరుదలు వెళ్ళిపోవడానికి వీల్లేదు, సరేనా? బషీర్ వాళ్ళ ఆవిడ మాటలతో మీ ఇద్దరి మనసులు చాలా బాధాగ్నికి గురైనాయని నీ ఏడ్పు ద్వారానే తెలుస్తోంది. ఈ రాత్రి కాస్త ఓపిక పట్టు, రేపు నేను వచ్చాక మీటింగ్ పెడతాను. డిఎల్పిఓ మేడానికి కూడా ఫోన్ చేసి రప్పించి రేపు ఉదయం 10ంటికి మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో మాట్లాడి ఇలాంటి సంఘటనలు మరోమారు జరగకుండా చూస్తాను, సరేనా అని అనునయంగా ఓదారుస్తూ ఓ అధికారిగా కాకుండా సాటి మహిళగా ప్రేమగా మాట్లాడి ఫోన్ ఆఫ్ చేసింది. బాధతో బరువుగా ఓ నిట్టూర్పు విడిచిందామె. కూతురు ఫోన్లో మాట్లాడుతున్న మాటల్ని సావధానంగా విన్న సుశీల, ఏమైందే మీ ఊళ్ళో? ఎప్పుడు ఏదో గొడవ పడుతూనే ఉంటారుగా. గ్రూప్ 1 సివిల్ ఎగ్జామ్ అయినా రాసి పాస్ అయి ఉంటే ఏదో ఓ మంచి ఉద్యోగం అన్నా వచ్చేది. ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లలో ఒకరి మీద ఒకరికి కక్షలు, కోపాలు, తాపాలు. నువ్వు ఆ ఊళ్ళో ఎలా పనిచేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ మాటల్లోని ఎంతో మెత్తదనం, మంచితనం కనిపిస్తుంది కాబట్టి ఆ ఊరి వాళ్ళు నువ్వంటే అంత ఇష్టపడతారు కదూ? అవునమ్మా, నువ్వన్నది నిజం. కక్షలు సాధించే పల్లెలో తీయని ప్రేమలు నింపావు అంటూ ఆ ఊరి వాళ్ళు నన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. నేను ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ ఊరిని నేనెలా బాగు చేయగలను, నా నుంచి పనవుతుందా అన్న సంశయంతో, భయాందోళనతో ఉద్యోగంలో చేరేందుకు పోస్టింగ్ ఇచ్చిన చిన్న పల్లెటూరిలో కాలు పెట్టాను. నేనెంతో సాధించాను అని అనుకుంటున్న తరుణంలో ఇదిగో ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు మాత్రం నా ఊహలు తలక్రిందులైపోతాయమ్మా అని బాధపడుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఏం పర్వాలేదు అనిత, నీలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని సడలిపోనీయకు. ఊరిని ఎంత శుభ్రంగా బాగు చేసుకున్నా ఊళ్ళో ఉండే కొందరి మనసుల్లో ఉన్న కల్మషాన్ని శుభ్రం చేయలేం కదా. అందుకనే ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. మీ నాన్న నీకెప్పుడూ చెప్తూనే ఉంటారుగా తల్లి, మనసులో సంకల్పం దృఢంగా ఉంటే అది తప్పకుండా తీరుతుందని. నువ్వు ఆ ఊరిని పల్లె ప్రగతిలో భాగంగా అన్ని విధాల అభివృద్ధి సాధించావు కదా అనిత, ఎందుకు ఇంత బాధపడతావు? అవునమ్మా, నన్ను కలెక్టర్గా చూడాలన్న నాన్న కోరిక తీరేలా నాలోని ఆ శుభ సంకల్పాన్ని మరింత పటిష్టంగా దృఢంగా నిర్ణయించుకొని ఈ మారు బాగా పట్టుదలగా చదివి ఐఏఎస్ అవడానికి నా శాయశక్తులా కృషి చేస్తానమ్మా. అంతకన్నా మీ నాన్నకి ఇంకేం కావాలి తల్లి, అదే నువ్వు ఆయనకి ఇచ్చే గొప్ప కానుక. మధ్యాహ్నం టైం 1 అవుతోంది. ఆ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న పాండురంగం లంచ్ చేయడానికి తన క్యాబిన్లోకి వచ్చాడు. ఆయన వెనకాలనే సూపర్వైజర్ ప్రకాష్ కూడా వచ్చాడు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. రండి ప్రకాష్, ఏంటి సంగతి? మీరు ఆ మధ్య, అంటే పోయిన నెలలో అనుకుంటా, మీ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి వివరాలు ఇచ్చి చెప్పారు కదా, ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. అవునవును, మీతో చెప్పిన ఆ సంగతి కూడా నేను ఎప్పుడో మర్చిపోయాను. నేను ఎలాంటి మతిమరుపు తండ్రినో చూడండి. ముందు మీరు ఇలా కూర్చోండి. ప్రకాష్ ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంకిప్పుడు చెప్పండి పెళ్లి వాళ్ళ విశేషాలు, సంతోషంగా అడిగాడు ఆయన. అబ్బాయి పేరు నీలేష్, ఎంసీఏ చేశాడు. మరేవో కంప్యూటర్ కోర్సులు కూడా చేసి హైదరాబాద్లో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అబ్బాయి ఒక్కడే. అతనికో చెల్లెలుంది, డిగ్రీ చదువుతోంది. తండ్రి లేడు. తల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తోంది. మీరిచ్చిన వివరాలతో జాతకాలు కూడా ఆవిడ చూపించారట. అన్నీ బాగా కలిశాయని అన్నారు. గ్రహమైత్రి కూడా చక్కగా కలిసిందట. 25 వరకు గుణాలు కూడా కలిసినాయట. మీరు ఓకే అంటే పిల్లను చూడ్డానికి వస్తామన్నారు సార్. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఎవరికి కావాలేండి. మీరు మా అమ్మాయిని గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పారు కదా. ఏది దాచకుండా మీరు చెప్పిన అన్ని విషయాలు వాళ్ళతో చెప్పాను సార్. పెళ్ళికొడుకు అభ్యుదయ భావాలున్నవాడు కాబట్టి తనకేం అభ్యంతరం లేదన్నాడు. మరి తల్లి విషయమో? పాండురంగం సంశయంగా ప్రశ్నించాడు. నేను అమ్మాయి వివరాలు చెప్పేప్పుడు తల్లి కొడుకు ముందే కూర్చుని విందండి. ఆవిడకేమైనా అభ్యంతరం ఉంటే అప్పుడే చెప్పేవారు కదా. అవునా, సరే ప్రకాష్, నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాక మా వాళ్లతో మాట్లాడి ఏ సంగతి 2-3 రోజుల్లో మీకు చెప్తాను. థ్యాంక్స్ ప్రకాష్, నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. సరే సార్, నేను వెళ్తాను మరి అంటూ అతను వెళ్ళిపోయాడు. వెంటనే తన సెల్ తీసుకుని భార్యతో ఈ విషయం మాట్లాడదామని ఇంటికి ల్యాండ్లైన్కి ఫోన్ కలిపాడు.
సభ అంతా నిండుగా కళకళలాడుతోంది. చాలామంది మహిళలు వచ్చారు, మగవారు కూడా వచ్చారు, కానీ తక్కువే. డిఎల్పిఓ మేడం, గ్రామ కార్యదర్శి అనిందిత, సర్పంచ్ లలితాంబ, ఉప సర్పంచు రాయప్ప, వార్డు సభ్యులు, మున్నగు పెద్దలు, గ్రామ పంచాయతీ ఆఫీసు బయటనున్న వేదిక లాంటి పెద్ద అరుగుపైన మిగతా జనాలంతా కింద చెట్ల నీడల్లో కూర్చున్నారు. ఈ అత్యవసర సభకు కారణభూతమైన బషీర్ వాళ్ళావిడ ఓ మూల నక్కి కూర్చున్నారు. ముందుగా అనిందిత మైకందుకొని సభలోని వాళ్ళందరికీ వినయంగా నమస్కరించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మన ఊరి పారిశుద్ధ్య కార్మికుడైన యాదగిరి పట్ల బషీర్ బాబా వాళ్ళింటికెళ్ళి అతని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనసుల్ని నొప్పించి బాధపరిచినందుకు. నిజానికి 4-5 రోజుల నుంచి యాదగిరికి బాగా జ్వరం వచ్చి బయటికి రాకుండా తిండి తిప్పలు లేకుండా పడి ఉంటే నేనే మనూరి ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళింటికి తీసుకెళ్ళి చూపించి మందులిప్పించాను. మనిషి నీరసంగా ఉన్నా ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. అతనికి జ్వరం వచ్చి ఇంటింటికి చెత్తబండి తీసుకెళ్లలేని పరిస్థితిలో వాళ్ళింటికెళ్ళి తిట్లతో గొడవపడే అధికారం ఇక్కడెవ్వరికీ లేదు. మీకేమన్నా కష్టం వస్తే సర్పంచ్ గారికో నాతో చెప్పండి, అంతేగాని వాళ్ళని సంస్కారహీనులుగా చేసి మాట్లాడకండి. 1-2 రోజులు యాదగిరి రాకపోతే మీ ఇండ్లలో ఉండే తడి పొడి చెత్తని మీరే తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి వేయలేరా? ఆ చిన్న పని మీరు చేయలేరా? మనకు సేవ చేసే పారిశుద్ధ్య కార్మికుల్ని గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమంటారో మీకందరికీ ఎరుకే కదా. వాళ్ళని దేవుళ్ళని అంటారాయన. అలాంటి వారిని మనం ఈ గ్రామంలో ఉంచుకొని రోజు ఇల్లిల్లు తిరిగి చెత్త సేకరిస్తున్న యాదగిరికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎలాంటి డబ్బు రాదు. మనమే ఇంటింటికి నెలకు 30-50 ఇవ్వమని చెప్పాం. వాళ్ళ జీవనానికి ఆ డబ్బే ఆధారం. నెలకు ఆ కాస్త ఇవ్వడానికి వాళ్ళని మీ ఇండ్ల చుట్టూ 10 సార్లు తిప్పించుకుంటారట. ఇది మంచి పద్ధతి కాదు. సాధ్యమైనంత వరకు నెల ఇవ్వండి. మేము ఇంటింటికి తిరిగొచ్చిన బ్లూ గ్రీన్ బుట్టల్లో పొడి చెత్త తడి చెత్త మీరే వేరు చేసి వెయ్యాలి. ఇది తప్పనిసరిగా జరిగి తీరాలి. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు కాగితాలు చింపి పారేయడం చేయకండి. మీరే మీ పిల్లలకి కూడా మంచి అలవాట్లు నేర్పండి. అంగన్వాడీ స్కూల్లో అక్కడి టీచర్లు కూడా పరిశుభ్రతను గురించి అనునిత్యం చెప్తూనే ఉంటారు. ఇకపోతే మనకు మతం కులంతో పని లేదు. మనమంతా మనుష్యులమన్న విషయం గుర్తుంచుకుని కలిసికట్టుగా అన్యోన్యంగా మెలగాలి. ఇక బషీర్ బాబా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న అనిందితకు మధ్యలోనే అడ్డు తగిలి చటుక్కున లేచిన బషీర్ దండం పెడుతూ, మేడం ఇక ఆపండి, నేను చేసింది తప్పే, క్షమించండి. మీరెన్నో మార్లు మాకు శుద్ధులు చెప్పారు, కానీ నిన్న ఎందుకలా చేశానో నాకే తెలియదు పశ్చాత్తాపం పడుతున్న స్వరంతో అన్నాడు. నీకు తెలియదంటున్నావు, తాగినావా? తాగిన మైకంలో యాదగిరింటికి పోట్లాటకెళ్ళావా? సభలో ఉన్న జనాల నుంచి ఎవరో లోగొంతుకతో విమర్శించారు. ప్లీజ్ సైలెన్స్. అనిందిత కోపంతో ఆ మాట వినిపించిన వైపుకు కోపంగా చూస్తూ ఉంది. నేనిప్పుడే యాదగిరికి క్షమాపణలు చెప్తాను మేడం అంటూ ఓ పక్కగా నిల్చొని ఆ ఆలుమగలు వైపెళ్ళి అతన్ని బిగ్గరగా అలాయ్ బలాయ్ చేసుకుని, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు యాదగిరి, క్షమించు చెల్లెమ్మ అంటూ వేడుకున్నాడు. పర్వాలేదులే అన్నా. యాదగిరి ఆ మాత్రానికే ఖుషి అయిపోయాడు. భర్త వెనకాలనే తప్పు చేసిన దానిలా బషీర్ భార్య కూడా తలుంచుకుని నడుస్తూ వచ్చి చుక్కమ్మ చేతులు పట్టుకుని క్షమించమంది. ఆ దృశ్యం చూసి అక్కడున్న అందరి మనసులు సంతోషపడిపోయాయి. వేదిక మీదున్న పెద్దలు బిగ్గరగా చప్పట్లు కొట్టారు. వాళ్లతో పాటు సభలోని వారంతా కూడా పెద్ద పెట్టున చప్పట్లు మారుమోగేలా కొట్టసాగారు. ఆ చప్పట్ల మధ్యనే డిఎల్పిఓ మేడం లేచి నవ్వుతూ, అనిందిత మేడం నాకు నిన్న రాత్రి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మన్నారు. నన్ను కూడా, ఇది చిన్న విషయమే, వాళ్ళిద్దరిని పిలిపించి మీరే సర్ది చెప్పండి, ఇంతోటి దానికి సభ ఎందుకు అన్నాను. కానీ ఆవిడ వినలేదు. ఎందుకంటే అంతా పద్ధతి ప్రకారమే జరగాలంటారామే. రేపొద్దున ఇంకెవరన్నా ఇలా చేయకూడదన్న విషయం అందరి మనసులలోకి వెళ్ళాలన్న ఆమె సంకల్పమే ఈ సభ పెట్టడానికి కారణమైంది. అనిందిత గారు వచ్చినప్పటి నుంచి మీ ఊరిని మిమ్మల్ని ఎన్నెన్నో విధాలుగా సంస్కరించి ఈ పల్లె రూపురేఖల్నే మార్చివేసింది. ఇలాంటి చిన్న చితక పోట్లాటలు ప్రతి ఊళ్ళోనూ ఉండనే ఉంటాయి. వాటికి కారణాలు కూడా చాలా చిన్నవే. ఓ మాటకి మరో మాట పెరిగి చినికి చినికి గాలివానలా తయారవుతాయి. ఇక మరెప్పుడు ఇలాంటి సన్నివేశాలు జరగకుండా ఈ ఊరి పేరు పుష్పాల గూడెం కదా, కాబట్టి రంగురంగుల పుష్పాల్లా మీరంతా మనసు నిండా రకరకాల పరిమళాలను నింపుకొని సమాజానికి ఉపయోగపడేలా మంచి మంచి పనులు చేస్తూ
ఈ పల్లెనంతా సుగంధాలతో నింపండి. అప్పుడీ పుష్పాల గూడెం సువాసనల భరితమైపోతుంది. నవ్వు ముఖంతో ఉల్లాసంగా ముగించింది. థ్యాంక్స్ మేడం అంటూ చూసిందావిడ. వెంటనే జనాలందరూ మళ్ళీ ఓ మారు చప్పట్లు కొట్టారు ఉత్సాహంగా. లేచి నిలబడిన వారు ఎవరింట్లకు వాళ్ళు గుంపులుగా వెళ్ళిపోసాగారు. ఇక వెళ్దామా అంటున్న సర్పంచ్ లలితాంబ మాటలకు ఎక్కడికి ఎదురు ప్రశ్న వేసింది అనిందిత. మరే మా ఇంట్లో అందరికీ భోజనాలు ఏర్పాటైనాయి మేడం, తినేసి వెళ్దురు గాని, నేను ఇక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి కూడా అంటూ చేతి వాచికేసి చూసుకుంది నీరజ మేడం. మీరిక్కడే ఉన్నారు, మీరు లేకుండా ఇంటి దగ్గర ఎవరు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు? అనిందిత అప్రయత్నంగా అడిగేసింది. ఇంకెవరు, వాళ్ళ ఆయన దొరస్వామి గారు చేస్తుండొచ్చు అంది నీరజ. అవును అనిందిత, ఈరోజు ఆయన పొలానికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి శంకరి సాయంతో వంటలు వండుతున్నారు నవ్వింది సర్పంచు లలితాంబ. అయితే పదండి. ఏం శాఖపాకాలో లలితాంబ గారు అడిగింది నీరజ మేడం. ఏమున్నాయి మేడం, మామూలు వంటే, పుంటికూర పప్పు, టమాటా తొక్కు, మునగకాడలు, అనపకాయ ముక్కలేసి సాంబారు, అప్పడాలు, కమ్మటి గడ్డ పెరుగు, ఇంతే. అమ్మో, ఇవేమన్నా తక్కువ? బ్రహ్మాండంగా ఉంటాయి. అందున దొరస్వామి గారి వంటలాయే, నలభీమ పాకం అంటూ అందరూ నవ్వుతూ సర్పంచ్ ఇంటి వైపు ఉత్సాహంగా వెళ్ళసాగారు. సమయం రాత్రి 8 అవుతోంది. పాండురంగం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి బాత్రూంలో నుంచి రాగానే సుశీల వంటింటి ముందున్న డైనింగ్ హాల్ లాంటి ఆ చిన్న రూమ్లోనే భోజనానికి ఏర్పాటు చేయసాగింది. అప్పటికే అనిందిత కంచాలు కడిగి తెచ్చిపెట్టింది. ఓ పెద్ద స్టీల్ చెంబు నిండా నీళ్లు, 4 గ్లాసులు తెచ్చిపెట్టాడు దీపు. అక్క, పెరుగు గిన్నె తెచ్చాక గ్లాసులో నీళ్లు నేనే పోస్తాను అంటూ వాడు మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు. సరేరా, నువ్వే పోయి నవ్వుతూ అంది అనిందిత. వంట గిన్నెలన్నీ నేను తెస్తాను పదరా, నువ్వెళ్ళి కూర్చో అని తల్లి అనడంతో వెనుదిరిగి వచ్చి గ్లాసులలో నీళ్లు పోసి అక్కపక్కన బుద్ధిగా కూర్చున్నాడు దీపు. మధ్యాహ్నం పూట ఒక్క సుశీల తప్ప ఎవరూ ఇంట్లో ఉండరు కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే పెందరాళ్లే ఇంట్లో ఉన్న 4 సభ్యులు అలా కలిసి అదే చోట ఒకే మారు కూర్చుని కులాసాగా కబులు చెప్పుకుంటూ తాపీగా భోజనాలు కానిస్తారు. ఆదివారాలు, పండగ రోజు సందర్భాలలో కూడా అలాగే కలిసికట్టుగా భోజనాలు చేస్తారు. మొదటి నుంచి వాళ్ళింట్లో ఉన్న పద్ధతది. ఉతికిన లుంగి కట్టుకొని భర్త దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని రాగానే సుశీల నెమ్మదిగా వడ్డన చేయడం మొదలెట్టింది. ఏరా దీపు, నీ హోంవర్కు, చదువు అంతా అయిపోయిందా అని కొడుకుని పలకరిస్తూ కంచెం ముందు కూర్చున్నారాయన. ఓ, ఎప్పుడు అయిపోయాయి నాన్న, హుషారుగా జవాబిచ్చాడు దీపు. ఏమ్మా అనిత, నీకెలా జరిగింది ఈరోజు మీ పల్లెలో అని కూతుర్ని అడుగుతున్న సమయంలో నాన్న అంటూ ఏదో చెప్పబోతున్న కొడుకు మధ్యలోనే అడ్డు తగిలాడు. దీపు, నాన్న అక్కతో మాట్లాడుతున్నాడుగా, కాస్త ఆగలేవా అంటూ సుశీల కొంచెం కోపంగా చూసింది కొడుకు వంక. మరే అంటూ నసిగాడు దీపు. నువ్వాగు సుశీల, భార్యను వారిస్తూ, వాడేదో చెప్పబోతున్నాడుగా, ముందుగా వాడు చెప్పని. ఇప్పుడు మనం వాడు చెప్పేది వెనుక నిర్లక్ష్యం చేస్తే రేపటి దినాన మనం ముసలాళ్ళం అయ్యాక, వాడు పెద్ద అయ్యాక అప్పుడు మనం చెప్పే మాటలేవి వాడు అస్సలు వినని ప్రమాదం ఉంది సుశీల అన్నాడాయన కొడుకు వంక చూసి నవ్వుతూ. మీరు మరీను ఊరుకుందురు అందావిడ చిరుకోపంతో. అనిందిత కూడా తండ్రి మాటలకి చిన్నగా నవ్వింది. అదేం కాదు నాన్న, పెద్దయ్యాక కూడా వాడు చక్కగా మనందరి మాటలు వింటాడు. ఈరోజు మా స్కూల్లో సైన్స్ టీచర్ పీరియడ్లో మంత్లీ టెస్ట్ పేపర్స్ మాకిస్తుంటే ఓ చిన్న తమాషా జరిగింది నాన్న. ఏంటి రాది అని అడుగుతూ చపాతీ ముక్క తుంచి కూరతో కలిపి నోట్లో పెట్టుకున్నాడాయన. మరే, టీచర్ నాకు టెస్ట్ పేపర్ ఇస్తూ, ఏరా దీపక్, ఏమైంది మారు నీకు, మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడాలా? ఈ టెస్ట్ రాయడం ఏమిటి, అన్నీ తప్పులే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయలేదు, ఫెయిల్ అయ్యావు ఈ మారు నువ్వు అంటూ నన్ను బాగా కోప్పడ్డారు టీచర్ నాన్న దిగులు పడుతున్నట్లు అన్నాడు. వింటున్న శ్రోతల ముగ్గురు ఆశ్చర్యపడ్డారు. పప్పన్నం తింటున్న అనిందిత దిగ్గున తలెత్తి తమ్ముడి వంక అదే పనిగా చూడసాగింది. సాయంత్రం నాకెందుకు చెప్పలేదురా ఈ సంగతి? అబ్బా నువ్వు ఆగక్క, నేను కూడా మీలాగే ఆశ్చర్యంతో వెళ్ళి టీచర్ చేతుల నుంచి పేపర్స్ తీసుకున్నాను దిగులుగా. సైన్స్ టెస్ట్ ఎంతో బాగా రాశాను, టీచర్ ఏంటి ఇలా అంటున్నారు బాధగా అనుకుంటూ పేపర్ ఒక్కొక్కటి చూసా. ఆ పేపర్సు నావి కానే కావు, అన్నీ కొట్టివేతలు, గొగ్గిరిగా చాలా చండాలంగా ఉంది. ముందుకు తిప్పి పేరు చూశాను. ఆ టెస్ట్ పేపర్సు మా వెనక బెంచ్లో కూర్చునే రమేష్వి. మరప్పుడు ఏం చేశావు ఆతృతగా అడిగాడు తండ్రి. సుశీల కూడా అన్నం తినడం ఆపి కొడుకు చెప్పేది ఆసక్తిగా వింటోంది.
నేను టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్ పేపర్స్ నావి కావు, రమేష్వి మేడం అన్నాను వినయంగా. మా టీచర్ ఉలిక్కిపడి అవునా అంటూ నా చేతిలోని పేపర్స్ అందుకుని ఎగాదిగా చూసి సారీరా, నేను సరిగ్గా చూడలేదు, అన్ని పేపర్సు రోల్ నెంబర్ ప్రకారమే పెట్టుకున్నాను, నేను ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, నేను అప్పుడే అనుకున్నాను దీపక్ ఏంటి ఈ మారు టెస్ట్ ఇలా రాయడం ఏమిటని, గుడ్ నీదేరా ఫస్ట్ మార్కు అని నా భుజం తట్టి నవ్వుతూ అప్పుడు నా పేపర్స్ ఇచ్చారు నాన్న అంటూ వాడో చిన్న కథలా చెప్పుకొచ్చాడు. అనిందిత నవ్వుతూ తమ్ముడు తలనిమిరింది మెచ్చుకోలుగా. అదేంటి ఆ టీచర్ ఆ మాత్రం చూసుకోవద్దు పేపర్స్ ఇచ్చే ముందు, ఎవరి పేపర్ ఎవరికి ఇస్తున్నామోనని అంది సుశీల సాగదీస్తూ. భార్య మాటలకి మధ్యలోనే అడ్డు తగిలాడు పాండురంగం. మనిషి అన్నాక ఎప్పుడో ఏదో ఒక పొరపాటు జరగకుండా చూసుకోలేరు సుశీల. అయితే సైన్స్లో మన చిన్న హీరోకి ఫస్ట్ మార్క్ లేనన్నమాట. గుడ్, వెరీ గుడ్ కొడుకుని ప్రశంసించాడాయన. నాన్న, మా ఊరి ఉప సర్పంచ్కి ఈ మారు పెళ్లి ఖాయమైంది, మిగిలిన అన్నంలోకి మజ్జిగ పోసుకుంటూ చెప్పింది అనిందిత. ఏది ఆ నల్లరాయికి అక్క? దీపు టక్కుననేసి అనిందిత వక్క చూసి టక్కున నాలుగు ఖర్చుకున్నాడు. దీపు తప్పురా, అలా అనకూడదు కళ్ళతోనే మందలించాడు తండ్రి. అతని నేరం ఆ నల్లగా పుట్టడం, భగవంతుడు అతనిగా కలర్ ఇచ్చాడు అంతే. మరి శ్రీకృష్ణుడు కూడా నీలిమేఘ శ్యాముడే తెలుసా? సారీ అక్క, ఇంకెప్పుడు ఎవ్వరిని అలా అనను. మీ ఉప సర్పంచ్ని వీడెప్పుడు చూశాడే? సుశీల విస్తుపోతున్నట్లుగా అడిగింది కూతుర్ని. పోయిన నెలలో ఓ మారు ఎందుకో స్కూల్కి సెలవిస్తే నా వెంట స్కూటీ మీద పల్లెకొచ్చాడుగా, అప్పుడు చూశాడు వీడతన్ని. అతని పేరు నల్లరాయి కాదురా, రాయప్ప తెలుసా? సుశీలకి ఈ మారెందుకనో అప్రయత్నంగా నవ్వొచ్చింది. అయినా అదేం పేరే అనిత, రాయప్ప అని అనకుండా ఉండలేకపోయిందామె. వాళ్ళది కర్ణాటక బార్డర్ అమ్మ. వాళ్ళ నాన్న చనిపోయాక ఏదో బ్రతుకు తెరువు కోసం ఇటువైపు వచ్చారు, కర్ణాటక వైపు. అలాగే వాళ్ళ పేర్లు ఆ అప్ప ఈ అప్ప అని ఉంటాయిగా, అందుకని అతని పేరు అలాగే రాయప్ప అని పెట్టారనుకుంటా. మరీ చోద్యం కాకపోతే చిత్రంగా ఉందేమిటే ఈ పేరు వ్యవహారం. వెంకటప్ప, రంగప్ప, సంగప్ప అని విన్నాను కానీ మరి ఈ రాయప్ప ఏమిటే? మీ నాయనమ్మ కాలంలో పప్పు వండిపోసుకునే నల్లరాచిప్పలా అంది సుశీల హాస్యంగా. తల్లి మాటలకి అక్క చూడకుండా కిసుక్కుని నవ్వాడు దీపు. అతని పేరెలా ఉంటే ఏమైంది సుశీల? అతని మనసు మాత్రం బంగారం లాంటిదని మనమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుందిగా. చాలా సంబంధాలు కుదరలేదన్నావుగా తల్లి, ఇదెలా కుదిరింది? బ్రహ్మలిఖితమండి, ఏ పిల్ల అతని నుదుటిని రాసిపెట్టి ఉంటే తప్పించుకోలేదుగా అంటూ సుశీల అన్నం తినడం ముగించి నీళ్లు తాగసాగింది. తనని ఏ అమ్మాయి మెచ్చడం లేదని ఈ మారు అసలు పెళ్లి చూపులకే వెళ్ళనని మొండికేశాడు. వాళ్ళమ్మ వచ్చి మా సర్పంచ్ గారితో మొరపెట్టుకొని ఎలాగైనా తన కొడుక్కి నచ్చజెప్పి పెళ్లి చూపులకి వెళ్ళేలా ఒప్పించమని వేడుకుందట. అందుకని ఓ రోజు భార్యాభర్తలిద్దరూ వెళ్ళి చాలాసేపు మాట్లాడితే చివరికి ఎలాగో ఒప్పుకొని తల్లి వెంట పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఇంకేముంది, ఆ అమ్మాయి ఒప్పుకుందట, సంబంధం కుదిరి ఖాయమైంది. అమ్మయ్య, మరి ఇంకేం శుభం. మొత్తం మీద మీ ఉప సర్పంచ్ గారికి వివాహం అవ్వబోతుందన్నమాట అంటూ భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి లేచాడాయన. కొడుకుకు సంబంధం కుదిరిందని వాళ్ళమ్మ సత్యవతి గారి ఆనందం అంతా ఇంత కాదు నాన్న. అవును మరి, పిల్లల పెళ్ళి పేరెంటాలే కన్న తల్లిదండ్రులకు ఆనందోత్సాహాలతో కూడుకున్న వేడుక. ఎవరో అదృష్టవంతురాలంటూ ఏదో అనబోయిన సుశీల కూతురు ఏమంటుందోనని భయంతో గబుక్కున ఆగిపోయింది. మా క్లాస్లో రవి వాళ్ళ అన్నయ్యది కూడా ఈ నెలలోనే పెళ్ళట. మరి మన అక్క పెళ్ళెప్పుడు నాన్న? అక్కకి పెళ్లి చేయరా? ఉన్నట్లుండి సడన్గా అడిగిన దీపు ప్రశ్నకి శ్రోతలు ముగ్గురు ఆశ్చర్యంతో బిత్తరపోయి బిగుసుకుపోయారు. ఏమిటో మీ ముగ్గురు నాకేసి అలా చూస్తున్నారు, అక్క పెళ్లి చేయరా అమ్మా? మళ్ళీ వాడే అన్నాడు. చేస్తాం, ఎందుకు చెయ్యం, తానెప్పుడు చేసుకుంటుందో అప్పుడు ముందుగా తేరుకున్న పాండురంగం అన్నాడు కొడుకుతో. అక్కకు పెళ్ళై బావొస్తే ఎంత బాగుంటుంది, నేనెంచక్క బావతో బోలెడని కబులు చెప్పుకోవచ్చు అనుకుంటూ దీపు గదిలోకి వెళ్ళిపోయాడు. తమ్ముడు వెళ్ళిన వైపే చూస్తూ అనిందిత అదోలా చూడసాగింది. వంటకట్టంతా శుభ్రం చేసి గ్యాస్ తుడిచి పాలు తోడుపెట్టి ఓ చెంబు నిండా నీళ్లు తీసుకుని పైన ఓ చిన్న గ్లాస్ బోర్లించుకొని లైట్ ఆర్పి యువతలకొచ్చింది సుశీల. అంతట్లోనే గదిలో నుంచి పాండురంగం దీపు పండుకుంటే అనితనో మారు రమ్మను సుశీల నెమ్మదిగా చెప్పాడు. ఆమెకు విషయం అర్థమైంది. వెంటనే నీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టి కూతురి గది వైపు వెళ్ళింది. అప్పటికే దీపు పండుకున్నాడులా ఉంది. మడత విప్పి దుప్పటి కప్పుతోంది వాడికి. అనిత,
నాన్న నిన్నెందుకో రమ్మంటున్నాడు అంది సుశీల. నాన్న తల్లివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అవునే, నిన్నే ఏదో మాట్లాడేందుకు. పద వస్తున్నాను. తల్లి వెంట గదిలోకి వచ్చింది. పాండురంగం టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఏదో బుక్ చూస్తున్నాడు. ఏంటి నాన్న పిలిచారట? అవునరా తల్లి, ఇలా కూర్చో. తన ముందున్న మరో కుర్చీ చూపాడు కూతురికి. విషయం ఏమిటో అర్థం కాక తండ్రి వంక అదే పనిగా చూస్తూ కూర్చుంది. మనల్ని వెతుక్కుంటూ ఓ మంచి పెళ్లి సంబంధం వచ్చింది తల్లి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని తల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ అట. తండ్రి లేడు, ఒక్కతే చెల్లెలట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందట. నువ్వు ఇష్టపడితే వాళ్లను పెళ్లి చూపులకి రమ్మంటాను. వద్దు నాన్న, నాకు మీరిప్పుడు ఏ సంబంధాలు చూడక్కర్లేదు. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ఏం, ఎందుకు తల్లి? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నువ్వు ఈ మారు బాగా ప్రిపేర్ అయి సివిల్ ఎగ్జామ్స్ రాసేందుకు కూడా వాళ్ళు అంగీకరించారు. నీ గురించి కూడా ఏ విషయం దాచకుండా అన్నీ వివరంగా చెప్పాడట. చాలా మంచి సంబంధమట. ఒప్పుకోవే అనిత అంది సుశీల ఆప్యాయంగా కూతురి వంక చూస్తూ. అమ్మా నాన్న మీ ఇద్దరికీ చెప్తున్నాను, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే లేదు. పోయినసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను, కానీ లాభం లేకపోయింది. ఈ మారు నా శాయశక్తులా కృషి చేసి పోయినసారిది నా దగ్గరున్న మెటీరియల్తోనే బాగా చదివి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తాను. అదే ఇక నా లాస్ట్ ప్రయత్నం నాన్న. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే మీ కోరిక, నా దృఢ సంకల్పం నెరవేర్చుకోవాలనుంది. నా జీవితంలో జరిగిపోయిన సంఘటనలు ఎన్నెన్నో ఇంకా ఇప్పటికీ నాలో బాధాగ్నిని రగిలిస్తూనే ఉన్నాయి. పెళ్లి గురించి ఆలోచించడానికి ఇది సమయమే కాదు నాన్న. మోడైన నాలో ఏనాడైనా అలాంటి భావన, ఆశలు, కోరికలు చిగురించితే, పెళ్లిపై మోజు కలిగితే నేనే ముందుగా మీతో చెప్తాను. అప్పుడు చూడండి నాకు పెళ్లి సంబంధాలు. అంతేగాని ఇప్పుడు కాదు. సారీ నాన్న, మీకు బాధ కలిగిస్తే క్షమించండి. నాకు నిద్రొస్తోంది, వెళ్తాను. గుడ్ నైట్. మరో మాటకైనా తల్లిదండ్రులకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది అనిందిత. పాండురంగం ఆశ్చర్యంతో ఓ క్షణకాలం పాటు బిగుసుకుపోయాడు. మీరు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే ఆ రోజే నేను మీకు చెప్పాను, అనిత పెళ్లికి ఒప్పుకోదనంటే మీరు నా మాట విన్నారా? దూకుడుగా అంటున్న భార్య మాటకు మధ్యలోనే అడ్డు తగిలాడాయన. అవును సుశీల, నువ్వన్నది నిజమే. నేనే తొందరపడ్డాను. దాని మనసుకైన గాయం సామాన్యమైందా? తాను అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ తనలోనే ఓ బడబాగ్నిలా దాచుకుని లోలోన దహించుకుని పోయింది. అనిందిత నుదుటిన ఇంకా ఏమేం రాశాడో ఆ బ్రహ్మదేవుడు. 2 చేతులతో తలపట్టుకొని ఆవేదనాభరితమైన స్వరంతో అన్నాడాయన. ఊరుకోండి, మీరింక బాధపడకండి. ఆ పెళ్లివారికి ఏదో ఒకటి రేపే సర్ది చెప్పేసేయండి. ఏం చేస్తాం? మన చేతిలో ఏమీ లేదు. ఏది ఎలా జరగాలో రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాన్ని బాధపెట్టి మనం ఇలా ప్రతిసారి బాధపడ్డం కూడా సబబు కాదండి. భర్తని ఓదార్పుగా, అనునయంగా సర్ది చెప్పిందామే. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలొకరు భావగర్భితంగా చూసుకోసాగారు. ఇంటి వెనకాల పశువుల దొడ్లో ఉన్న వేప చెట్టు చుట్టూతా కట్టిన గుండ్రని సిమెంట్ అరుగుపై బాసింపట్టు వేసుకొని కూర్చున్న దొరస్వామి చుట్ట కాలుస్తూ గుప్పు గుప్పున పొగ వదులుతూ గొడ్లకి మేత వేస్తున్న జీతగాడు మల్లేష్తో రేపు పొలంలో వేయాల్సిన ఎరువు గురించి, చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతున్నాడు. దొరా, ఓ దొరా అంటూ లలితాంబ నేరుగా పశువుల దొడ్డి వైపు వచ్చేసింది. అమ్మగారు వస్తున్నారయ్యా అంటూ మల్లేష్ రహస్యంగా చెప్పి సన్నగా కట్ చేసిన జొన్న చొప్ప పశువుల గాడిలో వేయసాగాడు. భార్య వస్తుందని తెలియగానే దొరస్వామి కంగారుతో చుట్ట ఆర్పి కింద పడేశాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? చుట్ట కంపుకి ముక్కు మూసుకుంటూ, మళ్ళీ మొదలుపెట్టారా? మీరిక మానరా? అమెరికాకు ఫోన్ చేసి అబ్బాయి మాధవ్కి చెప్పనా? భర్తని బెదిరిస్తూ కోపంగా అంది. అబ్బా, ఏదో ఇప్పుడే 2 దమ్ములు లాగానంతే లలిత. నేను అసలు పొలం దగ్గర కూడా చుట్టలు కాల్చడమే మానేశాను. నీకు నమ్మకం కలగాలంటే వీడిని మల్లేష్ని అడుగు. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లుగా నేనిప్పుడు వీడి మాటల్ని వినాలి, నమ్మాలి. అంతే కదా మీకు కావాల్సింది? మరే అంటూ నసిగాడు దొరస్వామి. ఇందాకనే సత్యవతి వచ్చింది. కొడుకు నిశ్చితార్థానికి మనల్ని పిలవడానికి మీరింట్లో లేరనుకొని మీ అన్నకు నేను చెప్తానులే అని చెప్పి పంపించేశాను. ఎప్పుడు నిశ్చితార్థం? ఎల్లుండి దశమి రోజట. ఆ మేడారానికి ఎవరెళ్తారు లలిత? నాకైతే పొలం పనులు చాలా ఉన్నాయి, వెళ్ళడానికి వీలు కాదు. నీకేమో ఊర్లో వ్యవహారాలయే, ఇంకెలా వెళతాం? పెళ్ళికి వెళ్దాంలే తాపీగా అన్నాడు. ఊరుకోండి మీరు మరీను. సత్యవతి వింటే బాధపడుతుంది.
తన దిక్కు పెద్ద మనుషులుగా మనమే వ్యవహరించాలని అంటుంది. అలాంటప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్దాం. నిశ్చితార్థం ఇక్కడే మనూళ్ళోనే, పెళ్ళి మాత్రం అమ్మాయి ఊళ్ళోనట. అవునా? అయితే ఇంకేం సంతోషం. పిల్ల ఊళ్ళో నిశ్చితార్థం చేస్తారేమో. అంత దూరం ఏం వెళ్తాంలే అని అనుకున్నా. ఇక్కడే అంటున్నావుగా, తప్పకుండా వెళ్దాంలే అన్నాడు. అంబా ఏమిటి రంభలాగా చురచుర చూసింది భర్త వంక. అంబా అనేసరికి నీకెందుకింత కోపం? మీ వాళ్ళు పెట్టిన లలిత ప్లస్ అంబా, లలితాంబ, సవర్ణ దీర్ఘ సంధి. ఏదో సరదాగా అంబా అన్నాను. అంబా అంటే అమ్మవారి పేరే కదా. మాటిమాటికి అంబా అన్న పేరుని ఒత్తి పలుకుతూ భార్యకు ఉక్రోషం తెప్పిస్తున్నట్లుగా మాట్లాడసాగాడు దొరస్వామి. రాత్రి భోజనాలు చేస్తుంటే హైదరాబాద్ నుంచి దొరస్వామికి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? లలితాంబే ఫోన్ ఎత్తి అడిగింది. నేనే అక్క, బాలరాజుని. ఎలా ఉన్నారు? బాగున్నావా తమ్ముడు? మీరంతా ఎలా ఉన్నారు? సంతోషంతో మాట్లాడుతుందామె తమ్ముడితో. పుట్టింటి వాళ్లతో మాట్లాడుతుంటే ఎంతటి పారవస్యమో ఈ ఆడాళ్లకి. భార్య ముఖం సంతోషంతో వెలిగిపోవడం గమనించి అలా అనుకోకుండా ఉండలేకపోయాడు దొరస్వామి. మా దొరబావ ఎలా ఉన్నాడక్క? ఎలా ఉంటాడు? దర్జాగా దొరలాగే ఉన్నాడ్రా. నేను ముఖ్యమైన పని మీద ఫోన్ చేశానక్క. ఏమిట్రా అది రాజు? మేమంతా దక్షిణ దేశ యాత్ర వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాం. నా ఫ్రెండ్ రత్నాకర్ ఉన్నాడుగా, వాడు నీకు తమ్ముడులాంటి వాడే కదా అక్క. వాడెప్పుడు యాత్రలకి తీసుకెళ్తుంటాడు. ఈ మారు వాడు తీసుకెళ్లే దక్షిణ దేశ యాత్ర స్పెషల్లో వెళ్దామనుకుంటున్నాం. ఇంకా ఓ 10 వరకు సీట్లున్నాయట. మీరు మీతో పాటు మీ ఊళ్ళో ఇంకెవరైనా వచ్చినా సరే అడగక్క, టికెట్స్ నేను బుక్ చేస్తానక్క. అవును, నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనే ఉంది, కానీ సరైన సమయం సందర్భం రాలేదురా ఇంతవరకు. ఇదిగో మీ బావకిస్తున్నాను, మాట్లాడు. ఏం బామ్మర్ది, ఎలా ఉన్నావు? స్పీకర్ ఆన్ చేయడం వలన మీ అక్కతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. మనమంతా ఎప్పుడు బయలుదేరేది? డబ్బెంత అవుతుంది? ఆ వివరాలన్నీ చెప్పబోయ్. ఈ నెలాఖరు వరకు యాత్రలకి తప్పకుండా వెళ్తాం. ఒక్కో మనిషికి ఖర్చు 15,000 వరకు కావచ్చు. టిఫిన్స్, భోజనం ఖర్చంతా వాళ్లదే. గుళ్ళల్లో వ్యక్తిగతంగా ఎవరికి వారు జరుపుకునే పూజలు, పునస్కారాలు, వాటి ఖర్చంతా మన డబ్బే. ఇక్కడి నుంచి మెడ్రాస్ వరకు రైలు ప్రయాణం, ఆ తర్వాత అక్కడి నుంచి డీలక్స్ బస్సులోనే ప్రయాణాలు, రాత్రులు కొన్నిసార్లు ఏ హోటల్లోనో సత్రాలలోనో బస. మీ ఊరు నుంచి ఎంతమంది వస్తారో చెప్తే మా ఫ్రెండ్కి చెప్పి టికెట్స్ బుక్ చేస్తాను. కరెక్ట్గా డబ్బెంతో, వెళ్ళే ఖచ్చితమైన తేదీతో సహా 2 రోజుల్లో చెప్తాను బావా. ఓకే బామ్మర్ది, మా తరపున నేను మీ అక్క రెడీ. మా ఊళ్ళో ఇంకెవరన్నా వస్తామంటే ఆ వివరాలు కూడా అడిగి వెంటనే చెప్తాను. అవును, ఇంతకీ అసలు విషయమే అడగడం మర్చిపోయాను. ఈ దక్షిణ దేశ యాత్ర ఎన్ని రోజులో ఈ రాజు? అడిగాడు ఆయన బావమర్దిని. 12 రోజులు బావా. 12వ రోజు కల్లా తిరిగి హైదరాబాద్కి వస్తాం. సరే అంటూ ఫోన్ పెట్టేశాడు దొరస్వామి. నాకు ఎన్నాళ్ల నుంచో వెళ్ళాలని ఉందండి. మన ఊళ్ళో కూడా ఎవరన్నా వస్తారేమో, మీరు అడగండి. నేను సత్యవతిని, అనిందిత మేడాన్ని అడుగుతాను. హుషారుగా అంటున్న భార్య వంక చూస్తూ, పిచ్చి మొద్దు, కొడుకు పెళ్లి పెట్టుకొని సత్యవతి ఎలా వస్తుందే అన్నాడు దొరస్వామి. కొడుకు పెళ్ళి ఇప్పట్లో కాదటండి. ఎందుకట? మరే రాబోయే 2 నెలలు మూడాలున్నాయట. పెళ్ళిండ్ల ముహూర్తాలు ఏవీ లేవట. అందుకని కొడుకు నిశ్చితార్థం ఇక్కడే ఘనంగా చెయ్యాలని ఆవిడ సంకల్పించి పెళ్లివారిని ఎలాగోలాగా ఒప్పించి ఇక్కడ పెట్టుకుంది. అవునా, సరే సరే, అడుగు సత్యవతిని వస్తుందేమో అంటూ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళాడు దొరస్వామి. లలితాంబ ఎంగిలి కంచాలు, ఖాళీ వంట గిన్నెలు అన్నీ తీసి వంటింట్లో సింక్లో పడేసి వంటిల్లంతా గబగబా సర్దేయసాగింది. అనిందిత స్కూటీ వాకిట్లో ఆగిన వెంటనే బయటే ఆడుకుంటున్న దీపు పరిగెత్తుకొచ్చాడు. టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగ్తో పాటు నిండుగా పండ్లున్న మరో బట్ట సంచిని కూడా బయటికి తీసింది. ఇవేంటక్క? పండ్ల సంచి అందుకుంటూ అడిగాడు దీపు. జామ పండ్లురా, పద ఇంట్లోకి. స్కూటీ లాక్ చేసి బరువుగా ఉన్న పండ్ల సంచిని తాను తీసుకుంది తమ్ముడి చేతిలోంచి. అమ్మా, అక్కొచ్చింది, నాకు పండ్లు కూడా తెచ్చింది. ఏం, నీకొక్కడికేనా మీ అక్క తెచ్చిన పండ్లు? మేమెవ్వరం తినకూడదా? అంది సుశీల. ముందు పండ్లన్నీ బాగా కడగమ్మా, ఆ తర్వాతనే వాడికివ్వు అంటూ అనిందిత బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత స్నానం చేసి నైటీ వేసుకుని వంటింట్లోకి వచ్చింది. అప్పటికే కడిగి కోసిన జామ పండ్ల ముక్కల్ని ప్లేట్లో పెట్టుకుని తింటున్నాడు దీపు. పండ్లు తాజాగా బాగున్నాయి, కొన్నావా? అడుగుతూ పొయ్యి మీద నుంచి మరుగుతున్న టీ గిన్నె దించి వడగట్టి వేడివేడి టీ కప్పు కూతురికిచ్చింది. కొనలేదమ్మా, మా సర్పంచ్ వాళ్ల తోటలోనివి, ఇవాళ కోసి మార్కెట్కి పంపిస్తున్నారు.
ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ఇచ్చారు. డబ్బులు ఇస్తేనేమో వాళ్ళు తీసుకోరు, ఉచితంగా తీసుకోవడమేమో నాకు ఇష్టం ఉండదు. టీ తాగుతూ అంది అనిందిత. ఏమన్నా తింటావా అనిత? ఈరోజే అటుకులు వేయించి డబ్బాలో పోసాను, కొన్ని పెట్టనా? వద్దమ్మా, ఆకలిగా లేదు. నేను అక్కడ పండ్లు తిన్నాను. ఏరా దీపు, నీ హోంవర్క్ అంతా అయిపోయిందా? అప్పుడే బయట ఆడుతున్నావు? తమ్ముడిని చూస్తూ అడిగింది. ఓ, ఎప్పుడు అయిపోయిందక్క. ఈరోజు ఒక తెలుగు హోంవర్క్ మాత్రమే ఉంది, రాసేశాను. ఓ కవర్లో కొన్ని జామ పండ్లు వేసి కొడుకు చేతికిస్తూ, ఇవి మన పక్కింటి వాళ్ళకిచ్చి కాసేపు ఆడుకుని వచ్చేసేయి అంది సుశీల కొడుకుతో. ఇంతలో అనిందిత హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ మోగింది. వెళ్ళి బ్యాగ్లో నుంచి తీసి చూసింది. సర్పంచ్ గారి నెంబర్. వెంటనే ఆన్ చేసి, చెప్పండి సర్పంచ్ గారు, ఎందుకు నేను ఇంటికి రాగానే ఫోన్ చేశారు? ఏమన్నా అర్జెంటా? ఆత్రంగా అడిగింది. అది కాదు అనిందిత, ఈరోజు పని హడావిడిలో పడి మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే గుర్తొచ్చి ఫోన్ చేశాను. అవునా, ఏంటా విషయం అండి? హైదరాబాద్లో ఉండే మా తమ్ముడు ఫ్రెండ్ ఒకతను సంవత్సరంలో 3-4 సార్లు యాత్రలకు తీసుకెళ్తుంటాడు. మా తమ్ముడు నిన్న రాత్రి ఫోన్ చేసి దక్షిణ దేశ యాత్రకు వెళ్తున్నాడు ఈ మారు. మేము కూడా వెళ్తున్నాం. నువ్వు బావా వస్తారా అక్క అని అడిగాడు. మేము తప్పకుండా వస్తామని చెప్పాం. మీ అమ్మగారిని నాన్నగారిని కూడా మాతో పాటు యాత్రలకి పంపిస్తారేమోనని అడుగుతున్నాను. సరే, మంచి వార్తే చెప్పారు. మా అమ్మకి కూడా దక్షిణ దేశ యాత్రలకి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరికుంది, కానీ ఇప్పటి వరకు ఆ అవకాశమే రాలేదు. ఒంటరిగా కాకుండా ఇప్పుడు వస్తే తోడుగా మీరు ఉంటారుగా. నాన్నగారు ఇంటికి రాగానే అడిగి మీకు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను. అవును, ఈ యాత్రలకి డబ్బెంత అవుతుంది? ఒక్కో మనిషికి 15,000 అవుతుందట. ఓకే, పర్వాలేదు అంటూ ఫోన్ పెట్టేసి, అమ్మా నీకో శుభవార్త అంటూ విషయం చెప్పింది. నాకిష్టమే కానీ మీ నాన్న ఒప్పుకోవాలిగా? కొంచెం దిగులుగా అందావిడ. నాన్నను నేను ఒప్పిస్తానుగా, నువ్వేం సందేహం పడకమ్మా. దీపుని నేను చూసుకుంటాను. మా సార్ పర్మిషన్ తీసుకుని దీపు స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఇంటికి తిరిగి వస్తాను. డబ్బు విషయంలో నువ్వేం దిగులు పడకు, నా దగ్గరుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సర్పంచ్ లలితాంబ, ఆవిడ భర్త దొరస్వామి గారు కూడా మీతో ఉంటే మరో ఆలోచననే చేయక్కర్లేదు. ప్రయాణాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారమ్మా. నాకెంతో సంతోషంగా ఉందమ్మా, ఇన్నాళ్లకు నీ చిన్న కోరిక తీరబోతున్నందుకు అంది ఉత్సాహంగా అనిందిత. అవునే, నాకు అలాగే ఉంది అనిత. కానీ మీ నాన్నకు వాళ్ళ ఆఫీస్లో సెలవు దొరుకుతుందో లేదో అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాన్న అసలెప్పుడూ సెలవు పెట్టరు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారులే అమ్మా. అన్నట్లు రేపు మా ఉప సర్పంచు నిశ్చితార్థం. నాకు లంచ్ బాక్స్ పెట్టకమ్మా. అందరం రేపు అక్కడే భోజనం చేస్తాం. వాళ్ళక్కడ మటను చికెన్స్ వండుతారేమోనే. అవి వండినా మాలాంటి శాకాహారుల కోసం వేరుగా వంట చేయిస్తానని ఉప సర్పంచ్ వాళ్ళమ్మే వచ్చి నాతో చెప్పింది. రావాలని మరీ చెప్పి వెళ్ళింది ఆవిడ. కథ కొనసాగుతుంది.